పరంపరని మించి ఈరోజు చూపిస్తున్నటువంటి ఉత్సాహానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాంప్రదాయం ప్రకారం రెండవ రోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమంతో ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మహోన్నత శిఖరాలపైన నిలబెట్టినటువంటి మహనీయుడు, మరణించిన తెలుగు జాతి గుండె చప్పుడుగా నిలిచినటువంటి మహోన్నతుడు, అనితర సాధ్యమైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి ప్రజానాయకుడు, తెలుగు గడ్డ మీదనే కాదు యావత్ భారతదేశంలోనూ తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడించినటువంటి మహోన్నతుడు, నిబద్ధత నిజాయితీకి నిలువెత్తు స్వరూపం, తెలుగు జాతి చరిత్రను తిరగరాసి వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావుడు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని అందించినటువంటి మహోన్నతుడు. ఆయన నటించిన చలనచిత్రం అయితే అది సంచలన చిత్రమే, ఆయన రాజకీయం అయితే అది రాజకీయమే. అటువంటి మహానుభావుడికి ఘనమైన నివాళిని అర్పిస్తామని తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా యుగ పురుషుడికి ఘన నివాళిని అర్పించడానికి ఆయనతో సుదీర్ఘ ప్రయాణం సాగించినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ అశోక్ గజపతిరాజు గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అన్నగారు 102వ జయంతి. ఈనాడు ఇక్కడ మొదట అడుగు పెట్టేటప్పుడు ఏమంటారు దాన్ని, మనకి ఎంటర్టైన్ చేసే పెద్దలు, పాటలు పాడే పెద్దలు ఈరోజు పాడిన పాట ఏంటంటే, చేతులెత్తి జై కొట్టు తెలుగోడా, గతం ఎంతో ఘనకీర్తి కలగోడా అని. మన జాతీయ అధ్యక్షులు మిత్రులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, మా కుటుంబ సభ్యులు, వేదిక పైన ఉన్న కుటుంబ సభ్యులు, మన ముందు ఉన్న కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. నా జీవితం ఒక ధన్యమని నేను అనుకుంటా ఉన్నాను. మహానాడులో మొదట మహానాడు నుంచి అలాగా ప్రతి మహానాడు అటెండ్ అవుతా వచ్చాము. కానీ అన్నగారు జన్మించే రోజు మొదట మాట్లాడే అవకాశం నాకు రావడము నేను నా జీవిత ధన్యమైందని నేను అనుకుంటా ఉన్నాను. మనమందరూ గతము, ఆ పాటలో చరిత్ర మనకి ఎవరు సాటి లేని చరిత్ర తెలుగు వాళ్ళది. అన్నగారు చాటి చెప్పారు, కానీ ఘన చరిత్ర ఉందని మనము మన అహంని పెంచకూడదు. ఆ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనమందరు కష్టపడి భావితరాలకి, తెలుగు వాళ్ళకి మనము ఒక మంచి రాష్ట్రము, ఒక మంచి దేశాన్ని అందించడానికి మనం ముందు రావాలి. మార్పు సహజమే.